హాయ్ అండి. సమ్మర్ స్పెషల్ సొరకాయ పాలకూర మజ్జిగ చారు చేస్తున్నాను అనమాట. ఈరోజు యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా లేత ఉన్న సొరకాయ తీసుకోవాలి. నేను లేత సొరకాయ తీసుకొని మనం ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక సగం సొరకాయ తీసి లేతగా ఉండాలి, చాలా లేతగా ఉండాలి. అయితే చెక్కు తీసుకోవాలి, మొత్తం కంప్లీట్గా చెక్కు తీసుకోవాలి. ఎంత లేతగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత మంచిగా చెక్కు తీసి ఒకసారి కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనం కూర వండుకున్నట్టు కాకుండా నేను కూర వండితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే చేస్తాను అనమాట. ఇక చారు కోసం కాబట్టి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అప్పుడే చాలా బాగా వస్తుంది అనమాట. మనకు వండేటప్పుడు తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట. కొంచెం సన్న ముక్కలు ఉంటేనే. ఇంత సన్న ముక్కలు కట్ చేసుకొని కడాయి పెట్టుకొని ముక్కలు వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొన్నే పోయాలి వాటరు పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చిన్న మంట మీద మంచి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవి సొరకాయ ముక్కలు మెత్తగా ఉడకాలి. ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ వేస్తాం కాబట్టి వాటర్లోనే ఉడకబెట్టుకోవాలి. చల్లచారుకు ఆయిల్ ఎక్కువ వేస్తే అస్సలు బాగుండదు. కొంచెమే ఆయిల్ వేస్తాం కాబట్టి ఈ వాటర్లో మంచిగా చిన్న మంట మీద కొంచెం ఉప్పు పసుపు వేస్తే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు సొరకాయ. కొంచెం ఒక 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది సొరకాయ ముక్కలు బట్టి టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇక తర్వాత అది ఉడికేలోపు నేనైతే పెరుగు, ఇది ఆస్టన్ కార్డ్ తీసుకున్నాను అనమాట. దీనికి తియ్యటి పెరుగు అయితేనే బాగుంటుంది. కొంచెం పులిచింది అయితే అంత టేస్ట్ బాగుండదు. తియ్యటి పెరుగు తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని చల్లకంతో చిలుక్కోవాలన్నమాట. చిలికిన తర్వాత మేమైతే చిలకడం అంటాము. చిలికిన తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. మరీ పలసగా ఉండొద్దు, మరీ చిక్కగా కూడా ఉండొద్దు. మన సొరకాయ ముక్కలు వేస్తే కొంచెం థిక్నెస్ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. ఇక కొంచెం ఇట్లా వాటర్ పోసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి చిలుక్కోవాలి. చిలికిన తర్వాత కొంచెం అంటే ఇక అది వాటర్ పోసి అది మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడికినాయా లేదా చూసుకోవాలన్నమాట. ఇక వాటర్ అంతా ఇంకిపోయింది చూసిరా. చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి. మనం ఈ చేతితోటి ఇట్లా నలిచి చూడాలన్నమాట. ప్రెస్ చేస్తే మెత్తగా అయిందనుకో ఉడికినట్టు. తొందరగా లాతది సొరకాయ కాబట్టి ఇక తొందరనే ఉడుకుతుంది. అంత టైం ఏం పట్టదు, చాలా తొందరగా ఉడుకుతుంది. ఇగో ఇట్లా మెత్తగా ఉడికింది చూసిరా. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఒక 3 స్పూన్లంతా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక కారం అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక పిడికడ అంతా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో మనకు తగినంత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డ మరీ ఎక్కువ ఫ్రై కానీ అవసరం లేదు, చల్లచారు కాబట్టి. తర్వాత పాలకూర వేసుకోవాలి. ఒక కట్ట పాలకూర వేసిన నేనైతే. మీకు కావాలంటే ఇక కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇక సమ్మర్ కాబట్టి కొంచెం పాలకూర వేడే కదా, ఇక సొరకాయ సల్వదనం ఇస్తుంది కాబట్టి కొంచెం ఇది రెండు కలిపి బ్యాలెన్స్ అవుతాయి అన్నట్టు. పాలకూర కూడా మంచిగా వేగిన తర్వాత పోపు మొత్తం కంప్లీట్గా చల్లగా కావాలి. వేడి మీద అస్సలు వేయద్దు, పలిగిపోయినట్టు అవుతుంది అనమాట చల్లచారు. ఇట్లా వేగాలి. వేగిన తర్వాత ఇంకా సొరకాయ దాంట్లో వేసుకోవాలి. ఇది వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. రెండు కలిపి మిక్సీ వేసుకొని ఇది ఇక కంప్లీట్గా చల్లారాలి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్లాసులలో పోసుకొని కూడా తాగొచ్చు అనమాట. నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతాయి సొరకాయ ముక్కలు, మంచిగా మెత్తగా ఉడుకుతాయి కదా. ఇది చల్లగా అయిన తర్వాతనే ఈ మజ్జిగలో వేసుకోవాలి పోపు నెమ్మదిగా. అంత లేకపోతే మొత్తం బయట చిల్లుతుంది అనమాట. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి.
ఎంత బాగుంది చూసిరా, చిక్కగా సొరకాయ ముక్కలు వేసినాం కాబట్టి కొంచెం చిక్కదనం వస్తుంది అన్నట్టు. బాగా కలుపుకుంటే ఇక చాలా చాలా బాగుంటుంది చల్లచారు. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీరు. ట్రై చేసిన తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.